సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812535888. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రాల సీఈఓలు, ఆర్ఓలతో కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వీసీ ద్వారా సమీక్ష. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపుకు పక్కా ప్రణాళికలు చేపట్టాలని ఆదేశం. దుగ్గిరాల చింతమనేని క్యాంప్ కార్యాలయానికి పోటెత్తుతున్న ప్రజానీకం. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మహిళా ప్రభంజనం. ఏలూరు సిఆర్రెడ్డి కళాశాల ఆడిటోరియంలో అట్టహాసంగా కందుకూరి 105వ వర్ధంతి. వీరేశలింగం జీవిత చరిత్రపై అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ. శిక్షణా కార్యక్రమంలో సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. ప్రజలకు యూనియన్ బ్యాంక్ ద్వారా విశేష సేవలు సద్వినియోగపరుచుకోవాలని విజ్ఞప్తి చేసిన రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో జూన్ 4వ తేదీన చేపట్టనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ చెప్పారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి సోమవారం కేంద్ర ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా
పటిష్టమైన ప్రణాళికతో నిర్వహించాలని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్రాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మినహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సిబ్బంది ప్రశాంత వాతావరణంలో నిర్వహించారని, ఎటువంటి సమస్యలు లేకుండా పోలింగ్ నిర్వహించిన ఎన్నికల సిబ్బందిని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ అభినందించారు. అదే స్ఫూర్తితో ఎటువంటి శాంతి భద్రతల సమస్య లేకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలని అన్నారు. కౌంటింగ్ కొరకు నియమించిన సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందించాలని చెప్పారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజు సందర్శించాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపుకు చర్యలు చేపట్టామని అన్నారు. So that even if one doesn't work, second sense that there is nothing wrong which is happening there. ETPVS, you must be extremely careful. The number might increase. It has already increased because of the home voting and all. So keep sufficient number of tables. We have been told repeatedly. We have approved all. Why it is necessary? It had happened in one or two places earlier. You know how many ETPVS have come already. Do some kind of a modeling and say so many more will come, and taking some margin on the right side, keep as many number of tables that postal ballot counting is finished quite fast, preferably in maximum 2 hours or something. And it is much before the Form 17C has become more popular than anything else in the country. You all are aware of it. I mean, it is one form. సంక్షేమం పేరుతో పేదలకు ఒకవైపు ₹1 ఇచ్చి మరోవైపు ₹10 దోచుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పారని, ఆ ఫలితాలు వచ్చే 4వ తేదీన రాష్ట్రం మొత్తం చూడబోతుందని, ఎన్నికల్లో మహిళా లోకం మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా నిలిచారని, వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు కూటమి దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు సహా ఏలూరు రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం దుగ్గెరాల్లోని కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. తమ గ్రామాల్లో జరిగిన పోలింగ్ సరళిని చింతమనేనికి వివరించగా, పార్టీ గెలుపు కోసం అహర్నిశలో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, ఉప్పలపాటి రాంప్రసాద్ సహా పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కొల్లేటి గ్రామాల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सर ओके बाबा पట్టుకో ओके सर माटनी कट
ఓకే ఓకే అర్థం చెప్పరా కందుకూరి వీరేశలింగం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకిచ్చే ఘన నివాళని వక్తలు అన్నారు. కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి సందర్భంగా ససియారెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సోమవారం కందుకూరి 105వ వర్ధంతి నిర్వహణ కమిటీ, ససియారెడ్డి విద్యాసంస్థల తెలుగు విభాగం సంయుక్తంగా కందుకూరి 105వ వర్ధంతి సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం, సిఆర్ఆర్ విద్యాసంస్థలు, మానవత, జన విజ్ఞాన వేదిక, హిందూ యువజన సంఘం, జిల్లా రచయితల సంఘం, హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం వంటి 115 సంఘాలతో కందుకూరి 105వ వర్ధంతి నిర్వహణ కమిటీ ఏర్పడింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి పలు కళా ప్రదర్శనలు నిర్వహించారు. ముందుగా జన విజ్ఞాన వేదిక నాయకులు చేతిపై కర్పూరం వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు, పుష్పాలతో నివాళులర్పించారు. ప్రముఖ నాట్యాచార్యులు పార్వతీ రామచంద్రన్ శిష్య బృందం, రామానుజ నృత్యధార విద్యార్థులు, స్వర్ణ నృత్యాలయ విద్యార్థులు పలు నృత్య ప్రదర్శనలు చేశారు. విజయవాడకు చెందిన ప్రజా గాయకులు ఆకురాతి జగన్, ప్రజానాట్య మండలి గాయకులు పి మంగరాజు ఆలపించిన గేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అలాగే కళాకారుడు హమీద్ ప్రదర్శించిన కందుకూరి వీరేశలింగం ఏకపాత్రాభినయం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన సదస్సుకు అధ్యక్షత వహించిన ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ 105కు పైగా సంఘాలు, పలువురు కళాకారులు, గాయకులు ఒకే వేదికపై ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామని తెలిపారు. కందుకూరి మంచి సంఘ సంస్కర్త, అభ్యుదయవాది, పోరాట యోధుడు, కవి, ఉపాధ్యాయుడు, రచయిత అని అన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం రిటైర్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం జాన్ మిల్టన్ రచించిన పోలీస్ స్టేషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అనే పుస్తకాన్ని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ భగవాన్ రాజుతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్ రెడ్డి కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు ఎమాన్యుయల్, సెయింట్ తెరెసా డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె అరుణ, హేలాపురి బాలోత్సవం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య, సిఆర్ఆర్ విద్యాసంస్థల కార్యదర్శి ఎంబీఎస్వి ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ, సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రసారిత పశ్చిమోత్తానాసన వక్రాసన చంద్రాసన
ఉన్నటువంటి శ్మశానానికి భయపడతాననుకున్నాడు బాబా. కొంతమంది తమ సంపాదన కోసం లేనిపోయి వాటిని సృష్టించి మంచి రోజులు, చెడ్డ రోజులు, పురాత్మలు, దుష్టశక్తులు అంటూ మూఢనమ్మకాలను సమర్థిస్తూ ప్రజల ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. మూఢనమ్మకాలు జనాల నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో నిండు అమావాస్య రోజున నా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాను. ఉన్నటువంటి అంశాలను దృష్టిలోకి మొదటగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమంలో పదుకూరి వీరేశ్వరం జీవితం మీద నిర్వాహ కమిటీ మరియు సిఆర్ఆర్ విద్యా సంస్థలు సంయుక్తంగా విడుదల చేస్తున్నటువంటి పుస్తకాన్ని జ్ఞానాంజలి వారోత్సవం 2వ ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ ఎడ్యుకేషన్ కమిటీ సందర్భంగా రూపొందించి మొదటిసారి డిస్ప్లే చేస్తాము. మూడవ విషయం పదుకూరి జీవితం మీద ఇప్పటిదాకా పాత్రలు ఏకపాత్రలో రాయబడింది. మనం ఈ సందర్భంగా విద్యార్థులు కెవి నారాయణరావు గారు ఇలాగే జ్వాల గురించి చెప్పారు. ఆయన స్క్రిప్ట్ రాశారు. అమిత్ గారు ఎస్ఏ అమిత్ గారు ఏకపాత్ర ప్రదర్శించడం జరుగుతుంది. అదొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా ఉంటుంది. అలాగే నృత్య బృందాలు, ముగ్గురికి సంబంధించినటువంటి బృందాలు కళా ప్రదర్శనలు ఇస్తా ఉన్నారు. ఇవి తర్వాత అందిస్తారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు భోజన విరామంలో కూడా పొదుపు, యోగా, కరసాలకు సంబంధించిన విన్యాసాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి పదుకూరికి సంబంధం ఏమిటంటే పదుకూరు వీరేశ్వరం బాల్య వివాహాలను వ్యతిరేకించినప్పుడు, వితంతు వివాహాలు చేసినప్పుడు కొంతమంది ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కర్రలు పట్టుకుని యువకులు రక్షణగా నిలబడ్డారు. ఆయన వితంతువులను ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తా ఉంటే రక్షణగా అప్పుడు విన్యాసాలు చేయగలిగిన వాళ్ళు ఆత్మరక్షణకి తోడ్పాటు ఇచ్చారు. ఈ రోజు కూడా దాని అవసరం ఉంది. కాబట్టి అలాంటి నేర్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజేయడం కోసం ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ లింక్ చేయడం జరిగిందండి. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కౌంటింగ్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్యతేజ, డిఆర్ఓడి పుష్పమణి, రిటర్నింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో మొదటి భాగమైన పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారని సిబ్బందిని అభినందిస్తూ అదే స్ఫూర్తితో తదుపరి అంకమైన కౌంటింగ్ ప్రక్రియను కూడా పారదర్శకమైన రీతిలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అన్నారు. ఏలూరులోని ససియారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జూన్ 4వ తేదీన ఉదయం 7 గంటల నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఓట్ల సంఖ్యను బట్టి 16 నుండి 21 రౌండ్ల వరకు కౌంటింగ్ ఉంటుందని అన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎటువంటి కంగారు, గందరగోళం లేకుండా ప్రశాంతమైన మనసుతో కౌంటింగ్ విధులకు హాజరు కావాలని చెప్పారు. సరైన కారణం లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఓటును తిరస్కరించకూడదని అన్నారు. సిబ్బంది డెమో ద్వారా మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. సిబ్బంది తమ సందేహాలను శిక్షణాధికారి చక్రపాణిని అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, ఏలూరు ఆర్డీఓలు ఎన్ఎస్కే కజావలి, కె అద్దయ్య, వై భవానీ శంకరి, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ముక్కంటి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ, వివిధ శాఖల అధికారులు, కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టీ ఇచ్చారు, స్నాక్స్ ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఓట్ ఈస్ గివెన్ ఇన్ ఫేవర్ ఆఫ్ మోర్ దాన్ 1. అది సమ్టైమ్స్ కంప్యూటర్లో చేస్తారు, అబ్జర్వర్స్ మాన్యువల్గా చేయకుండా మాన్యువల్గా చేస్తారు. లాట్ సిస్టమ్ వీళ్ళు కొంతమంది చేసి ఉంటారు ఆల్రెడీ. టేబుల్ మీద లాట్ వేసిస్తారు. కౌంటింగ్ ఇన్ఛార్జెస్ ఎవరు ఉన్నారు, సూపర్వైజర్స్ వాళ్ళు వచ్చాక వాళ్ళని ఒక లాట్ తీయమంటారు. ఆ లాట్ ప్రకారం ఎన్ని టేబుల్లో కూర్చోమంటారు. కూర్చోడానికి టైం ఉంటారు, పీస్ఫుల్గా కూర్చుంటారు. ముందు మీరు లేట్గా వచ్చారంటే ఆ టెన్షన్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి అది క్యారీ ఓవర్ అవుతారు. డామినోస్ ఎఫెక్ట్ అంటారు. మీరు ఫస్ట్ రౌండ్ ఎంత సిన్సియర్గా కరెక్ట్గా టైంని మీరు కంప్లీట్ చేయగలుగుతారు.
ప్రాక్టికల్గా నేను చూశాను. ఎంత ట్రైనింగ్ ఇస్తే ఎంత మీరు చదువుకుంటే కూడా ఆ రోజు ఫస్ట్ రౌండ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా నిదానంగా చేస్తే మిగతా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మీరు లేట్గా వచ్చారనుకోండి, మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్ వెళ్ళి అన్ని తిరిగి చుట్టి మళ్ళీ వచ్చి 7 o'clock మొత్తం రెడీ చేసుకోవాలనుకుని మీరు లేదనుకోండి, అక్కడ నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ 6 మ్యాథ్స్ అటు తేడా వస్తే 6:30 దానికంటే నుంచి లేట్గా రావడం అనేది ఉండకూడదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. రెండవది, ఈ ఎలక్షన్ వెరీ క్లోజ్ కంటెస్టెడ్ ఎలక్షన్, మీకే వాటికి అర్థమై ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కడ కూడా ఎవరు ఈసీఐ మీద అలిగేషన్ రైజ్ చేయడానికి స్కోప్ ఇవ్వకూడదు. ఒక పార్టీ ఇంకొక ఏజెన్స్ ని మేము చెక్ చేసుకుంటాము, వాళ్ళు ఐడీస్ ఉన్నాయా వెరిఫై చేసుకుంటాము. సో వచ్చాక వాళ్ళ దగ్గర సిగ్నేచర్ ప్రాసెస్ అనేది మీకు ఉంటుంది. సో ముందే ఎవరెవరు ఉన్నారు ఏంటనేది రికార్డ్ మీరు తయారు చేసుకుంటే ఫస్ట్ రౌండ్ నుంచి ఈచ్ రౌండ్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి మీరు సిగ్నేచర్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ప్రజల కష్ట సమయాల్లో పర్సనల్ లోన్స్ ఇచ్చి ఆదుకుంటామని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఏలూరు పత్తేబాద్లోని స్వీట్ మ్యాజిక్ ఎదురుగా సోమవారం యూనియన్ బ్యాంక్ ప్రజలకు అందజేసే సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు రీజన్ పరిధిలో 64 బ్రాంచులు ఉన్నాయని 9,757 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని అన్నారు. స్థలాలు కొనుక్కోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక వడ్డీ రాయితీ ఇస్తామని, ఇతర బ్యాంకుల రుణాలకు కూడా టేక్ ఓవర్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. విద్యార్థులు ఉన్నత విద్యకు 40 లక్షల రూపాయల వరకు రుణాలు అందజేస్తామని, కార్ లోన్స్తో పాటు వ్యవసాయ రుణాలు విరివిగా ఇస్తామని అన్నారు. యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ ఎస్ సంతోష్, రిటైల్ లోన్స్ హెడ్ బి హనుమంతరావు, బిజినెస్ రిలేషన్షిప్ మేనేజర్ బాలభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రిటైల్ ఎక్స్పో కస్టమర్ అవేర్నెస్ కోసం కండక్ట్ చేస్తున్నామండి. ఈ కస్టమర్ అవేర్నెస్ అనేది ఇయర్లీ వన్స్ ట్వైస్ థ్రైస్ అలా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ రిటైల్ ప్రోడక్ట్స్ కోసం కండక్ట్ చేస్తున్నాము. మన యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఏలూరు 64 బ్రాంచీలు ఉన్నాయండి. బిజినెస్ వచ్చేసి 9,750 కోట్లు ఉంది. అందులో అడ్వాన్సెస్ వచ్చేసి 6,000 కోట్లు, అలానే రిమైనింగ్ 4,700 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ ఏంటి అంటే ఈసారి మేము కండక్ట్ చేసేది రిటైల్ బిజినెస్ కోసం. అందులో ఒక 8 నుంచి 10 ప్రోడక్ట్స్ ఉంటాయి. మేజర్ ప్రోడక్ట్స్ వచ్చేసి హౌసింగ్ లోను, అలానే ఎడ్యుకేషన్ లోను, అలానే మైల్స్ లోను, వెహికల్ లోను, పర్సనల్ లోన్స్, ఇంకా వచ్చేసి రూఫ్ టాపు. ఒకవేళ మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ కోసం ఏమైనా కావాలంటే ఎడ్యుకేషన్ లోన్స్ పైనే మేము అబ్రాడ్ ఎడ్యుకేషన్లో కూడా ఈవెన్ 40 lakhs వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మాకు సంబంధించిన 160 ఇన్స్టిట్యూషన్స్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా 9.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మేము శాంక్షన్ చేస్తున్నామండి. ఒకవేళ 40 లక్షల కంటే ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మీకు 50% కొలాటరల్ సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది. హౌసింగ్ లోన్స్కి వచ్చేసరికి మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.35తో స్టార్ట్ అవుతుంది. ఇది మీ సిబిల్ పైన డిపెండ్ అయ్యి ఉండి మ్యాక్సిమం వితౌట్ ఎనీ సీలింగ్ మేము ఇవ్వబడుతుంది. అలానే మైల్స్కి వచ్చేసరికి 8.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయ్యేసేసి మ్యాక్సిమం లిమిట్ అన్లిమిటెడ్గా మేము శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క రిటైల్ లోన్సే కాకుండా మా దగ్గర అగ్రికల్చర్ అలానే ఎంఎస్ఎంఈకి సంబంధించిన లోన్స్ కూడా సపరేట్ వర్టికల్స్ మన రీజనల్ ఆఫీసు ఆర్ఆర్పేటలో ఓపెన్ చేశాము. మీకు ఒకవేళ అగ్రికల్చర్కు సంబంధించింది అయితే సపరేట్ సెక్షను, అలానే ఎంఎస్ఎంఈకి సంబంధించింది అయితే సపరేట్ సెక్షన్ ఉంటుందండి. మా రీజనల్ ఆఫీస్ తరపు నుంచి మేము 15 crores శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. అలానే ఒకవేళ గ్రూప్ కన్సర్న్ అయితే 30 కోట్ల వరకు మా పరిధిలో శాంక్షన్ చేస్తాము. ఒకవేళ 30 కోట్ల కంటే ఎక్కువ కావాల్సినప్పుడు మేము మా జోనల్ ఆఫీస్ నుంచి కానీ మా సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ శాంక్షన్ చేయబడుతుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మే 27వ తేదీన ప్రతి సంవత్సరం ప్రథమ మరియు మాజీ ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 60వ వర్ధంతిని ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టి దేశాభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దండుబోయిన చంద్రశేఖర్, కేఎస్ మూర్తి, ఎం సూర్యనారాయణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజున స్వాతంత్రోద్యమంలో కొన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపి ఆగర్భ శ్రీమంతుడు అయినప్పటికీ ఆస్తులను అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు భారత మన మొట్టమొదటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, నవభారత నిర్మాత. మరి ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశ అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ రోజున పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనే కాంక్షతోటి మన జవహర్లాల్ నెహ్రూ గారు త్యాగం వల్ల ఆ రోజున స్వాతంత్రోద్యమంలో మా మహాత్మా గాంధీ గారు మరి అలాంటి స్వాతంత్రోద్యమ నాయకులతో పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు. మరి అలాంటి జాతీయ నాయకులైనటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి మన ముందు లేకపోయినప్పటికీ ఇలా ఆయన ఆశయాలు కోసం మనం పనిచేసి నిజమైన కార్యకర్తగా మనం చేయాలంటే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప నాయకులు ఆ కుటుంబం నుంచి వచ్చి అన్నటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశాన్ని పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి మరి దేశం ముందు ఇండస్ట్రీ పరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి, అదేవిధంగా హరిత విప్లవం వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేసినటువంటి గొప్ప నాయకులు మరి జవహర్లాల్ నెహ్రూ గారిని మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం మనందరం పనిచేయాలి. ఒక్కసారి ఆయన్ని స్మరించుకుని మన జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. వేసవి కాలంలో బాటసార్ల దాహార్తి తీర్చేందుకు రస్నా పంపిణీ చేసిన జాస్తి హర్నాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్ అసోసియేషన్ సభ్యులను వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వల్లూరుపల్లి మురళీమోహన్ రావు అభినందించారు. ఏలూరు నగరంలోని పత్యాబాద బృందావనం పార్క్ వద్ద జాస్తి హర్నాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రస్నా చలివేంద్రాన్ని వల్లూరుపల్లి మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని అన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు మరకా శివయ్య మాట్లాడుతూ తమ అసోసియేషన్ సభ్యుల సహకారంతో 26వ తేదీన మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశామని, 28వ తేదీ మంగళవారం ద్రాక్షరసం పంపిణీ చేస్తామని అన్నారు. వేసవి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నార్ని అనిల్ కుమార్, గౌరవ అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు, కోశాధికారి మాడ మల్లికార్జునరావు, సభ్యులు ఎస్కే సత్యనారాయణ, సిహెచ్ నరసింహారావు, ఏనుగుల శ్రీనివాసరావు, పుස්සల వెంకటేష్, మరకా శ్రీశైలం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. బృందావన్ పార్క్ అసోసియేషన్ వారు ఈ చలివేంద్రం మన పూర్వులు కూడా మంచినీళ్ళు కుండల్లో పోసి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత దాన్ని మజ్జిగ ఇచ్చే అవకాశం తీసుకొచ్చారు. మజ్జిగ తర్వాత ఇప్పుడు కూల్ డ్రింక్ ఇచ్చి చల్లగా వాళ్ళకి ఇవ్వాలని, అది ఆరోగ్యం సూత్రం కాకపోయినా కూడా అలవాటు పడ్డ ప్రజలు ఆ రకంగా చేయటం, ఇంకా కాలాన్ని బట్టి మారటం అనేది మన ఆరోగ్యం కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా చూడటం కోసం ఒక మంచి పని చేస్తున్నందుకు వారి టీంని, వారి క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, ఇదే కూల్ డ్రింక్స్ కాకుండా చల్లటి నీళ్ళు కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ కూడా ఇవ్వండి. అందరూ తాగేవాళ్ళు ఉండకపోవచ్చు కూల్ డ్రింక్స్, దాన్ని బట్టి ఇతరంగా మార్పులు కూడా చేస్తే బాగుంటుందని ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. సార్ నేను అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మన ఇంటర్నేషనల్ వాకర్స్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఈ రస్నా పంపిణీ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ పెద్దలు, అలాగే స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే రేపు అంటే 28వ తారీఖు ద్రాక్ష రసం కూడా ఇవాళ ఇచ్చినట్టుగానే రేపు కూడా ఇస్తాం. కావున మన సభ్యులందరూ కూడా పాల్గొని, అలాగే మన నగరవాసులకి దాహార్తి తీర్చడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల సీఈఓలు, ఆర్ఓలతో కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వీసీ ద్వారా సమీక్ష. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపుకు పక్కా ప్రణాళికలు చేపట్టాలని ఆదేశం. దుగ్గిరాల చింతమనేని క్యాంప్ కార్యాలయానికి పోటెత్తుతున్న ప్రజానీకం. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మహిళా ప్రభంజనం. ఏలూరు సిఆర్రెడ్డి కళాశాల ఆడిటోరియంలో అట్టహాసంగా కందుకూరి 105వ వర్ధంతి. వీరేశలింగం జీవిత చరిత్రపై అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.
ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ శిక్షణ కార్యక్రమంలో సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. ప్రజలకు యూనియన్ బ్యాంక్ ద్వారా విశేష సేవలు సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేసిన రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్. నిన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.